హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రషు స్పోర్ట్స్. గాయస్, తెలుగు టైటన్స్ అయితే వరుస విజయాలతో దూసుకుపోతుంది. మధ్యలో బ్రేక్ వచ్చింది, కానీ లేకుంటే వరుసగా 8 మ్యాచెస్ గెలిచిన విన్నింగ్స్ చేయకుంటుండే. అయినా సరే ఆ బ్రేక్ పడినా కూడా మళ్ళీ పుంజుకొని టీంలో మెయిన్ రైడర్ కమ్ కెప్టెన్ పవన్ శరావత్ లేకున్నా కూడా స్ట్రాంగ్ టీమ్స్ పై పోటాపోటీగా ఆడి వరుసగా హ్యాట్రిక్స్ ని సాధించారు. పవన్ లేకున్నా కూడా టీం అంతా కలిసికట్టుగా ఆడుతూ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చాలా సింపుల్ గా మ్యాచెస్ గెలిచి ఆఫ్టర్ చాలా సీజన్స్ తర్వాత టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ కి వచ్చారు. కానీ హర్యానా మ్యాచ్ గెలవడంతో మళ్ళీ సెకండ్ ప్లేస్ కి వచ్చారు. అయినా ఏం పర్లేదు. రాబోయే మ్యాచ్ లో అగైన్స్ గుజరాత్ జైంట్స్ తో మ్యాచ్ గెలిస్తే మళ్ళీ ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించవచ్చు. మ్యాచ్ నెంబర్ 71 తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ అయితే టుడే 8 PM కి మ్యాచ్ ఉంది. అయితే ఈ వీడియోలో బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ ఎలా ఉంది, ఈచ్ టీమ్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటుంది, అలాగే పవన్ శరావత్ ఈ మ్యాచ్ కైనా వస్తాడా లేదా, అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలవడానికి ఛాయిస్ ఉందనేది వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేసి హెల్లో ఆర్ట్ సింబల్ తో టైటాన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఒక కామెంట్ చేయండి, చూడాలని ఉంది. ముందుగా బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ చూస్తే బోత్ టీమ్స్ 10 times అయితే తలపడ్డాయి. ఇందులో గుజరాత్ జైంట్స్ అయితే ఏకంగా 9 times గెలిచారు. అలాగే తెలుగు టైటన్స్ కేవలం గుజరాత్ జైంట్స్ ని ఒకే ఒకసారి బీట్ చేశారు, అంతే. హెడ్ టు హెడ్ లో చూస్తే గుజరాత్ జైంట్స్ కి టైటన్స్ పై హప్పర్ అని ఉంది. కానీ సీజన్ 11 లో మాత్రం గుజరాత్ జైంట్స్ అంతలా పర్ఫామ్ చేయట్లే. 11 మ్యాచెస్ ఆడితే అందులో ఏకంగా 8 మ్యాచెస్ ఓడి టేబుల్లో లాస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నారు, అంటే 11th ప్లేస్లో ఉన్నారు. అలాగే మన తెలుగు టైటన్స్ మాత్రం సీజన్ 11లో ఒక్కో టీంకి ఇచ్చి పడేస్తున్నారు. ప్రతి మ్యాచ్లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ స్టార్టింగ్ 7 చూస్తే కెప్టెన్గా గుమాన్ సింగ్, రాకేష్, బాలాజీ, మోహిత్, హిమాన్షు, పర్తిక్ దయ్యా అండ్ జితేందర్ యాదవ్. ఈ స్టార్టింగ్ 7లో అయితే ఎలాంటి మార్పులు చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అగైన్స్ దబాంగ్ ఢిల్లీ సేమ్ టీంతో పోటాపోటీ మ్యాచ్ ఆడి మ్యాచ్ని డ్రాగా ముగించారు. అలాగే తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసే కన్నా ముందు ఈ మ్యాచ్లోనైనా పవన్ వస్తాడా అంటే ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ రాలే. త్వరలో వస్తాడని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఏ మ్యాచ్కి వస్తాడని ఎవరు చెప్పట్లే. చూద్దాం ఈ మ్యాచ్లోనైనా పవన్ ఎంట్రీ ఇస్తాడో లేదో. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి కెప్టెన్ కమ్ రైడర్ విజయ్ మాలిక్, అలాగే రీడింగ్ నుంచి పవన్ వస్తే పవన్, లేకుంటే మంజిత్ అండ్ ఆశిష్ నర్వాల్. అలాగే డిఫెండింగ్ నుంచి అంకిత్ జగ్లన్, శంకర్ గడాయ్, సాగర్ రావల్ అండ్ అజిత్ పవార్. ఇది గాయస్ తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7. అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలవడానికి ఛాయిస్ ఉందంటే తెలుగు టైటన్స్ అయితే పవన్ లేకున్నా కూడా దుమ్ము రేపేస్తున్నారు. అలాగే సింపుల్గా మ్యాచెస్ గెలిచేస్తున్నారని గుజరాత్ జైంట్స్ని లైట్ తీసుకుంటే కుదరని పని. ఎందుకంటే ఏ టీం ఎప్పుడు ఇలా పర్ఫామ్ చేస్తుందో అస్సలు చెప్పలేం కబడ్డీలో అయితే. ఒకవేళ తెలుగు టైటన్స్ గుజరాత్ జైంట్స్ పై గెలవాలంటే రేడింగ్లో పర్తిక్ దయ్యా ఫుల్ ఫామ్లో ఉన్నాడు, తననైతే ఎట్టి పరిస్థితుల్లో ఆపి బెంచ్ పై ఉంచాలి. అలాగే గుమాన్ సింగ్ పై కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఈ స్ట్రాటజీతో వెళ్తే ఓకే, గుజరాత్ జైంట్స్ని ఆపడం కష్టమేమి కాదు. గాయస్, మీరేమంటారు? తెలుగు టైటన్స్ మ్యాచ్ గెలిచి వరుసగా 4th విన్ సాధించి టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి చేరుకుంటుందంటారా? కింద కామెంట్ చేయండి. ఇది గాయస్ తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ ప్రీవ్యూ. బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్, అలాగే బోత్ టీమ్స్ స్టార్టింగ్ 7. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.